తీసుకొని వెళ్ళిపో. దీంట్లో వేసుకో. బాబాయ్ ఇది కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. అది ఓల్సి సరిగ్గా ఉడికిద్దంటావు. ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టు బాగా ఉడికేది అనమాట. చిన్నగా ఉంది, అరకులో పెద్దగా ఉంది. మరి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉంది? పెద్దగా ఉన్నది ఏంటంటే ఇది ఉంది చూసావా, ఇది వచ్చేసి పలసగా వస్తుంది. ఇది అంత బాయిల్డ్గా మాత్రం అంత స్మీల్గా కాదు. ఇది లావుగా ఉంటుంది కాబట్టి దానివల్ల నీకు తిన్న అనేది మెత్తగా ఉడికింది. అది దీనికి అందుకని లావుగా తీసుకోకూడదు, మిడిల్గా తీసుకోవాలి. కొద్దిగా నీకు పని చేస్తుంది దాంట్లో. అది దానికి ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తారు. బాడీకి కూడా కూలింగ్ వస్తుంది దీంట్లో వండుకొని తినడం వలన. ఎంత మంచిది బాబా. అయితే ఇలాంటివి తినాలి బాబా ఎప్పుడెప్పుడు. అలాంటివి చేసుకోవాలంటే చాలా ఓపికగా ఉండాలి. దీనికి చేసుకోవాలి. మన బొంగు చికెన్ తీసుకున్నాం కదా, ఫస్ట్ దాంట్లో మనం ఏం కలుపుకోవాలంటారు? పసుపు వేసుకోవాలి, చిటికెడు వేసుకోవాలి. కారం కూడా మనం టేస్ట్ సరిపోయినంత వేసుకుంటాము. అంత ఎక్కువగా వేసుకోకూడదు, అంత తక్కువ కాదు. మనం ఎంత కావాలనుకుంటే. ఇప్పుడు మనం ఎల్లుల్లి అది తీసుకున్నారు, అది ముందుగానే తీసుకోవాలంటారా తర్వాత తీసుకోవాలంటారా? ముందుగానే తీసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా, తర్వాత ఆనియన్స్ కూడా చాలా మంచిది. బయట ఆనియన్స్ ఉంటాయి కదా, దీనివల్ల తల్లి కన్నా మేలు చేస్తుంది అంటారు కదా. వాస్తవమేనండి. అంటే వేసుకోవచ్చా లేదంటే ఒక మీడిల్గా వేసుకోవచ్చు, ఎట్లయినా కానీ పర్లేదంటారా? ఎలాగైనా పర్వాలేదు. టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నాము, ఆ ముక్కలను కూడా వేసుకున్నాము. కానీ టమాటా బాగుందండి. మన తోటలో పండినాయి కదా, ఎరువుల మీద పండించినవి ఇవి. మనం ఏమి ఇది కెమికల్స్ ఏమి వాడలేదు కదా. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం లైట్గా. కొత్తిమీర కూడా మనదేనా? కరివేపాకు కొత్తిమీర కూడా మనదే. కరివేపాకు పచ్చడి చాలా మంచిది కంటికి. కొత్తిమీర కూడా చేద్దాం. కరివేపాకు చికెన్ చేస్తాను ఆల్రెడీ. కొత్తిమీర కూడా చట్నీ చేసుకుంటాం ఇడ్లీలోకి, దోశల్లోకి. చాలా మంచిది హెల్త్కి. ఇవన్నీ మనం ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. వేస్తున్నాను మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం నాటుకోడి తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం కదా. అది చేసేసినాక సన్న సన్న పీసెస్గా కట్ చేస్తున్నాము. కట్ చేసేసి
బొంగులో పులుసు లాంటివి పెడతాం కాబట్టి ఇది మనకి పొడి కూర అంటారు. సరే, ఇప్పుడు బొంగులో పెడతాం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామంటే. ఓకే, బొంగులు తీసుకో. ఇప్పుడు బొంగుల్లోకి చికెన్ అనేది దొరకడం కష్టం కదండి. ఇలా పెట్టేసుకుంటా సన్న పుల్ల తీసుకొని ఇలా అనాలి లోపలికి. చికెన్ లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం కొంచెం నేను కూడా పెట్టవచ్చు అండి. కొంచెం 1 అవర్ బట్టి బాగా మండాలనుకుంటా. అవును, మంట. ఒక సంబంధం లేదు అది. అంతే వస్తుంది, లేకపోతే రవి అన్నీ ఇలా పెట్టేసాయి. డౌన్గా ఇలా డౌన్గా. మంట బాగా పెట్టేసేయాలి రవి. మొత్తం బ్లాక్గా రావాలి. బొంగు మొత్తం గ్రీన్గా ఉంది కదా, అది మొత్తం రౌండ్ కాలే కొద్ది రౌండ్ తిప్పుకుంటూ ఉండాలి మనం. మొత్తం బ్లాక్గా రావాలి. పైన పెట్టాలి అవసరం లేదు, పైన అవసరం లేదు, కింద పెట్టాలి. వీటి మీద నీళ్లు పోసుకోవచ్చు అంటారా, లేదంటే ఇట్లాగా పట్టాలంటారా? నీళ్ళు ఎందుకు బాగా చల్లారిపోయింది. సరే, ఒక 15 నిమిషాలు ఉంచితే చల్లారిపోయింది. అలాగే. చాలా ఇప్పుడు తీసాం కానీ ఒక 15 నిమిషాలు ఆరాలంటారు. బాగా ఉడికిందండి. బాగా ఉడికిందండి. ఒకసారి టేస్ట్ కావాలంటే బాగా వస్తుందండి. చూసావా ఎంత మెత్తగా అయిపోయిందో. బొంగులు ఇంకా దేనికి పనికిరాకండి, పనికి వస్తాయి కానీ బాగా వేడికి సన్నగా టేస్ట్ బాగుంది.
చేతితో తీసుకోవాలి. ఇది తీసుకుంటే చెప్పండి. సరే సరే సరే. అవును బాగుంది. తినేసేస్తాయండి. మళ్ళీ మళ్ళీ దొరకదండి ఇలాంటి ఫుడ్. బొంగు చికెన్ రెడీ అయింది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో ఎలా ఉందండి? చాలా చాలా సూపర్గా ఉంది రవి. నువ్వు కూడా టేస్ట్ చేయి. బాగా ఉడికినట్టుందండి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. కొంచెం వేడిగా ఉంది బాగా. సూపర్గా ఉంది. 15 minutes బొంగు పక్కన పెట్టినా కానీ ఎంత వేడి ఉందంటే చాలా హీట్ అయిపోయిందండి బొంగు. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది.